ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆగస్ట్ 28వ తేదీ బుధవారం 2024వ సంవత్సరం మధ్యాహ్నం. ఒంటరి తుంటరి అంటుంటారు. నేను 25 ఏళ్ల బాలకుమారుణ్ణి కాదు, 76 ఏళ్ళు. 10 మందికి హితబోధ చేయాల్సిన వాడిని. కొన్నిసార్లు నాకు అపనిందలు కూడా వచ్చింది, ఒంటరిగా ఉన్నాడు, సజావుగా ఉంటున్నాడు అని. సరే, ఒక మాట చెప్పే ముందు నా బాధ, నేను మీతో చెప్పాల్సిన ఆలోచన అన్ని ఈ పాటలో ఉంది. మీకు తెలిసిన పాటే సుమా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నాకు ఎంతో విలువైన అవకాశం ఉందంటే ఆయన సన్నిధిలో ఆరాధించుకోవటానికే. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఈ లోకం తప్పు పట్టుద్దండి. ఎంత నిజాయితీగా, ఎంత నిప్పులా ఉన్నా కూడా వయసు పెరిగే కొద్దీ శరీరం అన్ని రకాలుగా సహకరిస్తుందా? దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్య 62 సంవత్సరాల ఒక విధవరాలు, మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక విధవరాలు ఒకసారి ఏదో ప్రార్థన కూటంలో పరిచయం అయింది. నీకు తోడు లేరు, నాకు తోడు లేరు, నేను వచ్చేస్తాను, మనం ఎటైనా వెళ్ళిపోదాం అని. అమ్మా, నేను అందగాడిని కాదు, ధనవంతుడిని కాదు, ఉన్నత చదువులు చదివిన వాడిని కాదు. ఎన్నిక లేని నన్ను, వట్టివాడిని మట్టివాడినైనా నన్ను దేవుడు తన సేవ చేయమని అవకాశం ఇస్తే, ఇప్పుడేమో దేవుని నిర్ణయానికి నేను వ్యతిరేకంగా ఉండాలంటే ఇబ్బందే. ప్రార్థన చెయ్యి, చూద్దాం, నువ్వు చెప్పింది కొంత కరెక్టే అన్నాను. 2019వ సంవత్సరం నా భార్య దేవుని సన్నిధిలో వెళ్ళిపోయింది. అప్పుడు కూడా ఆ కొత్తలో కూడా 1-2 ఇలాంటివి నాకు వచ్చింది. సరే, నాకు మాత్రం దేవుని సన్నిధి అదే నా పెన్నిది. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకవు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, నీ ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా. విశ్వాసానికి కర్త నీవే, విశ్వాసానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేనే లేడయ్యా, నిన్ను మించిన దేవుడు లేనే లేడయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నే బ్రతుకలేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి బాబు, నిప్పులాగా ఉండాలనుకున్న వాడిని తప్పు పడతారు. నా గోల్ ఏంటంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవునిలోనే ఉండాలనేది, స్తుతులు చదువుకుంటూ గడపాలని. నేను బయటికి వెళ్తే మీకు తెలుసు కదా, ఉద్దేశపూర్వకంగానే నా పాకెట్ మనీ ఖర్చు పెట్టుకొని నేను అనేక చోట్ల తిరుగుతుంటా. ఎందుకు? నా బట్టల మీద వాక్యాలు అనేకులు చదవాలి. అది ఒక సువార్త. ఇదే నెల 22వ తారీఖు అంతర్జాతీయ సువార్థికుడు డాక్టర్ కొండవీటి బాబురావు గారు బహిరంగంగా అనేక జనాలు ఎదురుగా ఆ సెమినార్లు, ఇటువంటి దైవజనుడిని నేను ఎక్కడా చూడలేదు. దేవుని వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలు షర్ట్ల మీద ఎంబ్రాయిడరీ చేసుకొని ఈ 4 రోజుల సదస్సులో 4 రకాల వాక్యాలతో ఈయన హాజరయ్యాడు. నిజంగా ఇటువంటి దైవ సేవకుడు నేను అనేక చోట్ల వెళుతుంటాను, సేవలో ఎక్కడా చూడలేదు అన్నాడు. ఒక దైవ సేవకుడు అలా పబ్లిక్లో బహిరంగంగా అందరి ఎదురుగా సెమినార్లో చెప్పడం నాకు ఎంతో ఆశీర్వాదకరంగా సంతోషాన్ని కలిగించింది. అందుకేనండి, దైవ సేవకుడికి సేవ అంటే చావే. అదేదో పూల పాన్పు కాదు. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో, ఎవ్వరు లేరు నాకు ఇళ్ళలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఈరోజు ఎండ బీభత్సంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఎండాకాలంలో ఉన్నామా అనే భావన కలుగుతుంది. చిత్తశుద్ధితో దేవుడు అంటే భయం అంటే ఎక్కువసేపు ప్రార్థన మోకరించలేకపోతున్నాను.
కానీ మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుచున్నాడని వాక్యం ఉంది. ఎక్కువ ప్రార్థన చేసుకునే వాళ్ళకు శోధన ఉంటుంది. అదండి. అయితే ఆమెకి చెప్పాను, అమ్మా నీకు 62, నాకేమో 76, నువ్వు ఒంటరి, నేను ఒంటరి. అయితే నేనేమన్నా అందగాడినా, 25 ఏళ్ల బాలకుమారుడినా, నాకు ధనం ఆస్తి పాస్తి ఏం లేదు అంటే, ఏమో నేను మీతో వచ్చేస్తానంటే, ఇది ఆషామాషి కాదు, ప్రార్థనలో పెట్టు, దేవుని చిత్తం ఏంటో అని సున్నితంగా హితబోధ చేసి పంపించాను. ఇలాంటిదే 2020 ఆ ప్రాంతంలో కూడా 2-3 శోధనలు వచ్చింది. వెతుక్కుంటూ వచ్చారు, నువ్వు ఒంటరి కదా, ఇలాగా మాకు తోడుగా మేము మీకు తోడుగా ఉంటామని. నేను అంగీకరించాను. ఎందుకంటే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళిక ఏంటో దాని ప్రకారం నేను వెళ్ళాలి, కానీ నా ఇష్టానుసారం నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళకూడదు. దయచేసి ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, విడమర్చి ఎక్కువ చెప్పలేను, కానీ దయచేసి మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా నేను దేవునిలో ఉండాలని ఎంతో ఆశ కలిగి ఉన్నా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. ప్లీజ్ మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. నిశ్చయంగా ఇంతసేపు చూసినందుకు, విన్నందుకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రతిసారి నేను ఫోన్ నెంబర్ పెట్టలేనండి, ఎవరో ఒకళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతారు, కానీ 9391450191. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ఫేస్బుక్లో నాకు చాలామంది నీ స్నేహం